ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక మాటను మనం చూసినట్లయితే రోమాపత్రికలో నుంచి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందామండి. రోమాపత్రిక 10వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు చూసినట్లయితే, ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయదురు? వినని వారిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నవి. పిల్లలు, ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తలుడు పౌలు ప్రభు నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షింపబడతారు. ప్రభు నామములో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు తప్పక రక్షింపబడతారు. దేవుడు వారిని రక్షిస్తాడు. రక్షించేది ఆయనే. అనగా రక్షించడం అంటే అర్థం ఏంటి? దేని నుంచి రక్షింపబడతాడు అని అంటే, నిత్య నాశనం నుండి, నిత్య నరకం నుండి, నిత్య శిక్ష నుండి, దేవుని యొక్క ఉగ్రత నుండి దేవుడు తప్పిస్తాడు. పరలోక భాగ్యాన్ని, అనగా మరణం అందరూకి తథ్యం, మరణం అందరూ తప్పకుండా రుచి చూడాల్సిందే. కానీ మరణించిన తర్వాత దీని యొక్క వాక్యం చెప్తుంది ఏంటంటే, నరకమా లేకపోతే పరలోకమా? అయితే ఎవరైతే యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచి వారి పాపముల విషయమై, వారి యొక్క అవిధేయత విషయమై దేవుని ఎరగకుండా ఉండినటువంటి దానిని బట్టి మునుపు ఇష్టానుసారంగా, తన ఇష్టానుసారంగా జీవించినటువంటి జీవితాన్ని బట్టి పశ్చాత్తాపడి, ప్రభువా ఇక మీదట నీవు దేవుడేవని నేను గ్రహించాను, నువ్వు దేవుడవని నేను తెలుసుకున్నాను, నీ యొక్క వాక్యం చేత, నీ యొక్క వాక్యం ద్వారా నువ్వు నాతో మాట్లాడావు, నేను గ్రహించాను, కాబట్టి నీవే దేవుడవు. కాబట్టి తప్పకుండా మరణం అనేది ప్రతి ఒక్కరికి అది తథ్యం, అది తప్పించుకోలేనటువంటిది మరణం. కానీ మేము చేసిన పాపాన్ని బట్టి నీకు దూరంగా ఉండటం బట్టి శిక్ష, నిత్య నాశనము, నిత్య నరకము, శిక్ష భరించిన పాపంలోంచి జీతం మరణం అని దేవునికి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవా, ఆ శిక్ష నుంచి నన్ను తప్పించు దేవా అని దేవుణ్ణి మనం అడిగి యేసు ప్రభువారిని యందు విశ్వాసం ఉంచి మనం విశ్వాసం ఉంచి పశ్చాత్తాపడినట్లయితే శిక్ష నుంచి తప్పించబడతాం. అది ఇక్కడ ఈ యొక్క తప్పించబడ్డం అంటే, లేక రక్షింపబడును అంటే అర్థం ఏంటో ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును అని రోమపత్రిక 10వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ యొక్క సువార్త, ఆ విధంగా సువార్త ఎరగనటువంటి వారు, సువార్త అందనటువంటి వారు అనేక మంది ఉన్నారు. అయితే ఒక వ్యక్తి రక్షింపబడాలి అంటే, ఒక వ్యక్తి దేవుని బిడ్డగా, దేవుని కుమారుడుగా చేయబడాలంటే, నరకం తప్పించుకుని పరలోక రాజ్యములో ఆ యొక్క వ్యక్తి దేవునితో నిత్యము ఉండాలంటే అతనికి దేవుని గురించి చెప్పాలి, సువార్త అందించబడాలి. విశ్వాసము అతని హృదయంలో కలగాలంటే అతనికి ఎవరో ఒకరు వెళ్ళి చెప్పాలి. ఎవరో ఒకరి ద్వారా ఏదో రీతిగా వాక్యము అందించబడాలి. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, దేవునికి వాక్యంలో చూస్తే ఎట్లా ప్రార్థన చేయవాడు, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు వాడెవడో, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును, వాడు రక్షింపబడతాడంట. అయితే ప్రార్థన చేయాలంటే అతనికి విశ్వాసం కలగాలి. ఒక వ్యక్తి ప్రార్థన చేయాలంటే, దేవా నువ్వే నాకు దేవుడవు, నువ్వు మాత్రమే నన్ను తప్పించగలిగేవాడు, నువ్వు మాత్రమే నన్ను రక్షించగలిగేవాడవు, నువ్వు తప్ప ఇంకెవరు లేరు అని ఆ యొక్క వ్యక్తిలో విశ్వాసం కలగాలంటే ఎవరో ఒకరు వెళ్ళి చెప్పాలి. అంటే ప్రార్థన చేయాలి అంటే విశ్వాసం అనేది ఉండాలి. విశ్వాసం అతని హృదయంలో కలగాలి.
ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవునిని అడగాలంటే, పశ్చాత్తాపపడాలంటే, తన పాపం గురించి, తన శిక్ష గురించి, దేవా నన్ను తప్పించు నాయనా అని దేవుని యందు ఒక మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యందు మరి విశ్వాసం ఇచ్చి అడగాలంటే అతను ప్రార్థన చేయాలి. అయితే ప్రార్థన చేయాలంటే విశ్వాసం అనేది ఉండాలి. విశ్వాసం చూడండి, మన విశ్వాసం లేదే ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళం. మనం విశ్వాసం ఉంటేనే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తాం. మనం సహాయం కోసం కావచ్చు, మరి దేనికోసమైనా కావచ్చు, మనం అతను అడగాలి. అంటే ప్రార్థన అదే. దేవుణ్ణి కూడా అడగాలంటే, మరి ప్రార్థించాలంటే విశ్వాసం అనేది హృదయంలో ఉండాలి. విశ్వాసం దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని యందు ఉండాలి విశ్వాసం. మనుషుల ఎడల కాదు, కానీ దేవుని యందు ఆ విశ్వాసం ఉండాలి. అది విశ్వాసము కలగాలంటే, అతని హృదయంలో విశ్వాసం అనేది కలగాలంటే, విశ్వాసం అనేది ఏర్పడాలంటే మరి వినాలి. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. ఎట్లు ప్రార్థన వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వారిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించువారు పంపబడనేట్ల ఎట్లు ప్రకటించుదురు. కాబట్టి ప్రార్థన చేయాలంటే అతని హృదయంలో దేవుని యందు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసము తన హృదయంలో కలగాలంటే వినాలి. దేవుని గురించి వినాలి. అంటే వినుట అనేది జరగాల అతని జీవితంలో. వినుట జరగాలంటే, వినాలి అని అంటే ఎవరైనా ఒకరు ప్రకటించాలి. ప్రకటించేవాడు ఉండాలి. సువార్త చెప్పేవాడు ఉండాలి. దేవుని గురించి దేవుని గురించి ఆయన తప్పిస్తాడు, ఆయన రక్షిస్తాడు అని చెప్పేవాడు, మరి ప్రకటించేవాడు ఉండాలి. ప్రకటించేవాడు ఉండాలి అనంటే, ప్రకటించాలి అంటే ఎవరో ఒకరు పంపబడాలి. చూసారు, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రార్థన చేయాలంటే ఒక వ్యక్తిలో విశ్వాసం ఉండాలి, దేవుని యందు విశ్వాసం ఉండాలి. మరి విశ్వాసము అతని జీవితంలో కలగాలంటే వినాలి. ఎవరో ఒకరు చెప్పుడు ద్వారా అతను వింటాడు, వినాలి. వినాలి అంటే ఎవరో ఒకరు ప్రకటించాలి, ప్రకటించేవాడు ఉండాలి. ప్రకటించాలి అని అంటే ఎవరో ఒకరు వెళ్ళాలి, లేక పంపబడాలి. కాబట్టి ప్రియులారా, అదే పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు. అన్ని కార్యాలు జరిగితే ఒక వ్యక్తి విశ్వాసం, తన హృదయంలో విశ్వాసము, మరి తన హృదయంలో విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ద్వారా మరి దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకొని మరి దేవుని కుమారుడుగా మార్చబడి నిత్య రాజ్యములో నిత్యము దేవునితో మరి సహవాసం చేయవాడుగా మరి మార్చబడతాడు. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో మరి చనిపోయిన తర్వాత పరలోకం కోసమే కాదు, కానీ ఈ లోకంలో ఎప్పుడైతే యేసు ప్రభువారిని ఒక వ్యక్తి యేసు ప్రభువారిని అంగీకరిస్తాడో, చనిపోయే వరకు కూడా మరణించే వరకు కూడా దేవునితో సహవాసం చేస్తూ ఉంటాడు. దేవునితో సహవాసం చేస్తూ దేవుని కలిగి ఉంటాడు. దేవుని కలిగి ఉండి మరి ధైర్యముగా ప్రతి విషయంలో దేవునిపై ఆధారపడేవాడిగా ఉంటాడు. ప్రతి విషయంలో దేవునిపై ఆనుకునేవాడిగా ఉంటాడు. కాబట్టి ఇన్ని విషయాలు మనం చూస్తున్నాం. ఒకటి, ఒక వ్యక్తి ప్రార్థన చేయాలి అంటే అతనిలో విశ్వాసం మరి ఉందా లేదా, విశ్వాసం కలిగినట్లుగా మనం చేయాలి. అది ఎవరి యందంటే నిజమైన దేవుని యందు. ఆ విశ్వాసము మరి కలగాలి అంటే మరి వినాలి. అతను వినాలి అంటే ఎవరొకరు చెప్పాలి, ప్రకటించేవాడు ఉండాలి. మరి ప్రకటించాలి అంటే ఎవరో ఒకరు పంపబడాలి, లేక వెళ్ళాలి. ఆ పని దేవుడు మరి ప్రతి విశ్వాసికి, ప్రతి రక్షింపబడిన ప్రతి వ్యక్తికి, నీకు నాకు, దేవుని ఎరిగినటువంటి మనందరికీ కూడా మరి ఆ బాధ్యత దేవుడు అప్పగించాడు. కాబట్టి ప్రభువు నామమున ప్రార్థన చేయి ప్రతివాడు, ఎవరైతే ప్రార్థన చేస్తారో వాడు రక్షింపబడును అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. రోమపత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. దేవుడి మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.